మత్తయి 11:29లో ప్రభు అన్నారు, నేను సాత్వికుడను దీనమనస్సు కలవాడను అని. సంపూర్ణమైన దైవశక్తి కలిగి ఉన్నప్పటికీ దీనమనస్సు కలిగి తాను తగ్గించుకుని తాను పరిచారం చేయటకే వచ్చానని చెప్పి, అలాగే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చారు యేసు ప్రభువారు. దేవుని యొక్క కృప ద్వారా తనలో దేవుని శక్తి పరిపూర్ణమైనప్పటికీ అతిశయపడక దీనమనస్సు కలిగి బ్రతకటానికే పౌలు ఎన్నుకున్నాడు. అందుకే తిమోతికి రాస్తూ అంటున్నాడు, సాత్వికాన్ని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమని. ఇట్లుంటకే మనం పిలువబడ్డాము అని. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తేనే ఫలభరితంగా ఉంటుంది. ఎవరినైనా మంచి దారికి తీసుకుని రావాలంటే సాత్వికంతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలని గలతీ 6:1 హెచ్చరించబడింది. సాత్వికులు దేవుని దృష్టికి మిగుల విలువగలవారని వాక్యం చెప్తుంది. వీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికమైన మనస్సు దేవునికి అంగీకారయోగ్యమైన మనస్సు. ఈ ఫలము చాలా గొప్పది. అది మనల్ని క్రీస్తు వలె బ్రతికింపచేస్తుంది.